చేస్తున్నటువంటి ఈ న్యూ యంగ్ కంపెనీ మనకి వెల్కమ్ చెప్తే మనం కూడా దానికి వెల్కమ్ చెప్దాం సార్. ఓకేనా సార్? ఈ కంపెనీ వచ్చేసేసి ఒక టెక్నాలజీని, ఇన్నోవేషన్ని, ఇంటిగ్రిటీని, టీమ్ వర్క్ని బేస్గా తీసుకొని వాటిని కోర్ వాల్యూస్గా తీసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసేసి సింగపూర్లో చేస్తూ మనకి ప్రమోట్ చేస్తున్నటువంటి కంపెనీ అండి ఇది వచ్చేసేసి న్యూ యంగ్. దీని యొక్క మిషన్ ఏంటి అని అంటే, ఇటువంటి టెక్నాలజికల్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానిని మన చేతుల్లో పెట్టడం ద్వారా, మన చేతుల్లో పెట్టినటువంటి అటువంటి ప్రోడక్ట్ని మనం ప్రమోట్ చేయటం ద్వారా మన లైఫ్ని ప్రతిరోజు గ్రోత్ వైపుకి, ప్రతిరోజు డెవలప్మెంట్ వైపుకి, ప్రతిరోజు కూడా వెల్త్ క్రియేషన్ వైపుకి మనం నడుపుకునేటట్టుగా ఒక అవకాశాన్ని ఇచ్చేటటువంటి ఒక మిషన్ అండ్ విజన్ గా ఉన్నటువంటి ఒక మంచి కంపెనీ అండి. అటువంటి కంపెనీతో చేతులు కలిపే అవకాశం రావడం అన్నది మనందరి అదృష్టం అనమాట. ఇక చూద్దామా లోపలికి వెళ్ళి. యాక్చువల్గా లైఫ్ లో మనకి ఏం కావాలండి? మనకు కావాల్సినవి రెండండి స్థూలంగా చూసుకుంటే. డే టు డే, మంత్ టు మంత్ రెంట్ కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, ఇవి కాదండి నేను అడిగింది. మన లైఫ్ లో మనకి మెయిన్ గా స్థూలంగా కావాల్సింది ఏంటి అని అంటే ఒక రెండు విషయాలు అనమాట. ఒకటి హెల్త్ కావాలండి, ఇది వద్దనే వాళ్ళు ఎవ్వరూ లేరు. వెల్త్ కావాలండి, మనం ఇందాక నేను చెప్పినటువంటి రెంట్, కరెంటు అవన్నీ కూడా వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడి ఆ తర్వాత రాబోయేటటువంటి కాలంలో మనకు వచ్చేటటువంటి బాధ్యతలు, పెరిగేటటువంటి ఖర్చులు, వీటన్నిటిని కూడా తట్టుకొని నిలబడాలి అని అంటే మనకి వెల్త్ కూడా కావాలి. ఈ రెండు ఉంటేనే మన హ్యూమన్ లైఫ్ అని అన్నది మనకి సజావుగా నడుస్తుందండి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా, హెల్త్ ఉండి వెల్త్ లేకపోయినా లైఫ్ మిజరబుల్లే, వెల్త్ ఉండి హెల్త్ లేకపోయినా కూడా లైఫ్ మిజరబుల్లే. కానీ ఈ రెండింటిని ఒకే చోట మనం తీసుకునేటటువంటి అవకాశం ఉందా అని అంటే ఎస్ ఉందండి. ఆ ప్లాట్ఫామ్ మీదకి నేను మిమ్మల్ని ఆహ్వానించింది, మన న్యూ యంగ్ మిమ్మల్ని ఆహ్వానించింది. న్యూ యంగ్ ద్వారా పరిచయం చేయబడుతున్నటువంటి క్యూర్సెల్ అనేటటువంటి ప్రోడక్ట్ ఏ బ్రేక్ త్రూ ఇన్ హెల్త్ అండ్ వెల్నెస్ అండి, ఏ రివల్యూషన్ అనమాట. ఓకేనా? ఇటువంటి ఒక హెల్త్ ని ప్రొవైడ్ చేసేటటువంటి ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో తద్వారా ఈ ప్రోడక్ట్ ద్వారా మనకి హెల్త్ ని, వెల్త్ ని రెండింటిని కూడా మన దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఈ విషయాన్ని మనం ఈ రోజున అందరూ కూడా సార్ మనం ఎలాగూ ఇక్కడ అటెండ్ అవుతున్నాం సార్. ఈ ఒక్క 20-25 మినిట్స్ ఏదైతే ఉందో అది కేవలం నా ఒక్కడియే సార్. మీ అందరి టైము ఈ 25 మినిట్స్ నావి, ఇంకెవరివి కాదు. మీరు ఇంకే కాల్స్ అటెండ్ అవ్వకూడదు. ఇది ఈ జూమ్ మీటింగ్ లో ఉంటున్నప్పుడు ఇదే వినాలి మీరు. ఓకేనా? ఆ కండిషన్ ఒప్పుకున్నట్టే కదా? అయితే సరే సార్. ఇది ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుంది సార్? మన ఆరోగ్యం అన్న విషయం దగ్గరికి వచ్చేసరికి మనం చూడాల్సింది ఏంటంటే సార్, మన బాడీలో మొత్తం కూడా కణాలే ఉంటాయి సార్. ఈ కణాలు అన్ని బాగున్నాయి అని అంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ కణాలకి ఏదన్నా అయింది అని అంటే, ఈ సెల్స్ కి ఏదన్నా అయింది అని అంటే మన ఆరోగ్యం పాడైనట్టే లెక్క. ఈ సెల్స్ కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని చూసుకోవడానికి ఒక ఇంగ్రీడియంట్, ఆ తర్వాత ఆ సెల్ కి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా, ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని అన్నదానికి ఆ ప్రాబ్లమ్స్ రాకుండా, ఒకవైపున ప్రాబ్లం రాకుండా ఒకవైపున ప్రాబ్లం వస్తే దాన్ని తట్టుకొని నిలబడేటట్టు చేయటం, ఈ రకంగా ఒక సంపూర్ణమైనటువంటి ఒక మోడ్ ఆఫ్ యాక్షన్ తో మన ముందుకి న్యూ యంగ్ ద్వారా పరిచయం చేయబడినటువంటి ప్రోడక్టే ఈ రోజున మనకు పరిచయం చేస్తున్నటువంటి క్యూర్ సెల్ అండి. ఓకేనా సార్? ప్రోడక్ట్ అని అనగానే మనకి రకరకాలైనటువంటి అనుమానాలు ఉంటాయి. ఇదేంటి, ఇది నిజంగానే లైసెన్స్డ్ ప్రోడక్టా, ఇదేంటి ఆథెంటిక్ ప్రోడక్టా, ఈ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటి, ఇవన్నీ వస్తాయి సార్. నేనైతే ఈ కంపెనీ ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రోడక్ట్ మంచిదే అని చెప్తాను. కానీ చెప్పాల్సింది నేను కాదుగా, మరి ఎవరు చెప్పాలి అని అంటే దాదాపు వరల్డ్ మొత్తం మీద సార్ ఎవరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా అక్కడ కొన్ని సంస్థలు ఉంటాయి సార్, గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేవి, ప్లస్ వాళ్ళ ఆధ్వర్యంలో నడిచేవి అంటే గవర్నమెంట్ సంస్థలతో కలిసి పనిచేసేటటువంటి ఇంకొన్ని సంస్థలు ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే మార్కెట్లోకి రావాలి అని అంటే దానికి కావాల్సినటువంటి సర్టిఫికేషన్స్, దానికి కావాల్సినటువంటి మొత్తం అంతా కూడా ఏ టు జెడ్, అది ఎలా తయారవుతుంది, దేంతో తయారవుతుంది, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి యొక్క సేఫ్టీ ఏంటి, ఇది ప్రోడక్ట్ వాడడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా, అన్ని మొత్తం ఏ టు జెడ్, ఈ ప్రోడక్ట్లో ఏమన్నా కెమికల్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కూలంకషంగా చేసి టెస్ట్ చేసి వాటిని సర్టిఫై చేసేటటువంటి సంస్థలు అన్నమాట ఇవన్నీ కూడా. వాటినే మీరు ఇప్పుడు ఈ పేజ్ మీద చూస్తున్నారు. ఇదేదైతే ఉందో మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇన్ని రకాలైనటువంటి సంస్థల ద్వారా సర్టిఫై చేయబడి తద్వారా
క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్, సేఫ్ ప్రోడక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రోడక్ట్ అనేటటువంటి ఒక గ్యారంటీ దీంతో మన ముందుకు రాబోతుందండి. ఓకేనా? అటువంటి ప్రోడక్ట్ ని మన ఆరోగ్యం కోసం మనం ముందుకి ఆహ్వానిద్దామండి. ఇకపోతే ఏ ప్రోడక్ట్ అయినా ఎందుకు పనిచేస్తుందండి? పేరు బాగుంటే పనిచేస్తుందా అంటే లేదండి. ఆ ప్రోడక్ట్ లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దాని వల్ల దాని యొక్క ఎఫికసీ వస్తుంది. అదే ఆ ప్రోడక్ట్ యొక్క సోర్స్ ఆఫ్ ఎఫికసీ అన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు ఏదైతే మనం ఒక ప్రోడక్ట్ ని ఇచ్చేసేటప్పుడు అందులో మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో క్యూర్ సెల్, అందులో రెండు రకాలైనటువంటి రెండు భాగాల్లో ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్. ఒకటి, ఒక సెల్ కి ఏ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం నుంచి సెల్ ని బయట వేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ రెండు. ఇవి సూపర్ టెక్నాలజికల్ అండి, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజికల్ ఇది ఇంగ్రీడియంట్స్. ఇవి రెండు కూడా, ఒకటి మాలస్ డొమెస్టికా, రెండు సోలార్ వైటిస్ అన్నమాట. ఇవి స్విస్ సైంటిస్ట్ ఫ్రెడ్ జూలీ అనేటటువంటి వ్యక్తి వీటిలో నుంచి ఈ మూలకణాలని బయటికి తీయటం ద్వారా, ఏ మూలకణాలు అయితే మన ఆరోగ్యాన్ని, మన మొత్తం బాడీని మెయింటైన్ చేస్తున్నాయో అటువంటి మూలకణాలని ప్లాంట్ లో నుంచి బయటికి తీయటం ద్వారా ఒక ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అవార్డును కూడా గ్రహించినటువంటి సైంటిస్ట్ అన్నమాట ఫ్రెడ్ జూలీ. ఓకేనా? అటువంటి మూలకణాలని మనకి ఇవ్వటం ద్వారా, ఈ ఇంగ్రీడియంట్స్ ద్వారా మనకి ఇవ్వటం ద్వారా మన బాడీలో ఉండేటటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ పని అయితే చేయలేకపోతున్నాయో, ఎక్కడైతే చేయలేకపోతున్నాయో, ఎంత చేయాలో అంత చేయలేకపోతున్నాయో అటువంటి పరిస్థితుల్లో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఆ సెల్స్ ని రెజ్యూనేట్ చేయటం, రెన్యూ చేయటం, రీవైటలైజ్ చేసి, ఏదన్నా ప్రాబ్లం ఉందంటే దాన్ని రిపేర్ చేసి, ప్రమాదవశాత్తు కావచ్చు, ఇంకో రకంగా ఇంకో కారణాల వల్ల కావచ్చు, ఆ సెల్ అన్నది చనిపోవటం అన్నది జరిగితే అదే ప్లేస్ లో ఇంకొక కొత్త సెల్ రీజనరేట్ అయ్యేటట్టుగా స్టిమ్యులేట్ చేయటం ద్వారా మనకి సెల్ యొక్క ఆరోగ్యాన్ని, తద్వారా మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసేటటువంటి రెండు అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట, సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి. ఇకపోతే రెండో భాగం కూడా ఉంది కదా, ఇందాక నేను చెప్పినట్టుగా ఇందాక స్లైడ్ లో. ఆ రెండో భాగం ఏంటి? అసలు ఈ సెల్ ఇలా ఎందుకు చేయలేకపోతుంది, ఎందుకు ఇది రిపేర్ లోకి వెళ్తుంది, ఎందుకు ఇది చనిపోతుంది, ఆ కారణాలు ఏంటి? ఆ కారణాలను తట్టుకొని నిలబడేటట్టుగా మనం చేయగలిగితే, ఒకవైపున ప్రాబ్లం వస్తే ఓకే బానే ఉంది, ఈ నల్లపండు ఎర్రపండు, ఈ పచ్చపండు ఎర్రపండు ఈ రెండు వచ్చి దాన్ని ప్రాబ్లం ని సాల్వ్ చేస్తున్నాయి. అసలు ఆ ప్రాబ్లమే రాకుండా చేస్తే అది ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో, ఒక సైంటిఫిక్ రేషనల్ తో, ఒక కంప్లీట్ సైంటిఫిక్ దీంతో సార్ సోర్స్ తో మన యొక్క మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఏర్చి కూర్చి తీసుకొచ్చి ఇందులో కలపడం అన్నది జరిగింది. అవే ఈ 9 ఇంగ్రీడియంట్స్ అండి. అకాయ్ బెర్రీ, బ్లూబెర్రీ, క్లోరెల్లా, అస్టాక్సాంథిన్, బార్లీ గ్రాస్, బ్లాక్ కోహోష్ అండ్ ఒమేగా 369 ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే సార్, సెల్ ఏదైతే ఉందో దానికి ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం రావడానికి మన బాడీలో ఉండేటటువంటి పరిస్థితులు ఏంటో, దాని కారణాలు ఏంటో, ఆ కారణాలకి అడ్డుకట్ట వేయటం ద్వారా ఒక సెల్ ని ప్రొటెక్ట్ చేస్తాయండి. ఒక సెల్ కి ఏదన్నా ప్రమాదం జరిగింది అని అంటే ఆ సెల్ ని రిపేర్ చేయడం ద్వారా, రీజనరేట్ చేయడం ద్వారా మాలస్ డొమెస్టికా అండ్ సోలార్ వైటిస్ అనేటటువంటి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నమాట. అంటే టోటల్ గా కంప్లీట్ గా ఒకటి ప్రివెన్షన్, రెండోది రిపేర్, ఈ రెండు చేయటం ద్వారా మన ఆరోగ్యాన్ని మనకి అందించటం అన్నది ఈ ప్రోడక్ట్ యొక్క గొప్పతనం అండి, ఈ ప్రోడక్ట్ యొక్క ప్రూవ్ అయినటువంటి ఎఫికసీ అండి. ఓకేనా? సో మనం ఇప్పుడు ఎందుకంటే ఒకటి రాకుండా చూసుకుంటుంది, ఒకటి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏదన్నా వస్తే అది కూడా చేస్తుంది. కాబట్టి దీన్ని ఒక కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ హెల్త్ సప్లిమెంట్ అని అనుకోవచ్చు. ఎందుకని నేను చెప్తున్నానంటే సార్, ఎక్కడికైనా మనం ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఏదైనా వచ్చిన తర్వాత దాని సిమ్టమ్స్ మీద పనిచేయడానికి మందులు ఇస్తారే తప్ప అది రాకుండా చేయడానికి ఏమీ ఇవ్వరు అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం, మన ప్రోడక్ట్ ద్వారా, మన క్యూర్ సెల్ అనేటటువంటి ఈ ప్రోడక్ట్ ద్వారా ఒకటి మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా రావడానికి కారణాలైనటువంటి వాటిని మన బాడీ తట్టుకొని నిలబడేటట్టుగా చేయటం, రెండోది ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని మనం రిపేర్ చేసుకునేటట్టు చేయటం, ఈ రెండింటిని ఇస్తుంది. కాబట్టి దీన్ని ఒక కంప్లీట్ అండ్ కాంప్రహెన్సివ్ హెల్త్ సప్లిమెంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు సార్. అండ్ దట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ అండి. ఓకేనా? ఇకపోతే ప్రతి ప్రోడక్ట్ ని వాడేటటువంటి ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో వాడితే దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో అది పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట. అలాగా మన ప్రోడక్ట్ ని వాడే విధానం ఏంటి అని అంటే సబ్లింగ్వల్ వాడాలండి. సబ్లింగ్వల్ అంటే నాలుగు కింద. ఎప్పుడు వేసుకోవాలి? పొద్దున్నే వేసుకోవాలి. పొద్దున్నే అంటే
కొద్దిగా వెయిట్ చేద్దామండి. సార్ ఏమో ఎగ్జిట్ అయినట్లుంది సార్. శాచెట్స్ ఉంటాయి. ఒక్కొక్క శాచెట్ లో 2 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. ఈ 2 గ్రామ్స్ పౌడర్ ని మనం నాలుగు కింద వేసుకోవాలి. ఎప్పుడైతే ఇది నాలుగు కింద వేసుకుంటామో నాలుగు కింద ఉన్నటువంటి సెలైవాలో ఇది కరిగిపోయి అలా లిక్విడ్ లాగా అవుతుందండి. లిక్విడ్ అయిన తర్వాత కూడా కాసేపు అలానే ఉంచుకొని ఆ తర్వాత దాన్ని మింగేయటం అన్నది చేయండి. ఇలా వేయటం వల్ల జరిగేది ఏంటి అని అంటే ఫాస్టర్ అబ్జార్ప్షన్ జరుగుతుందండి మన సిస్టంలోకి. ఎందుకనంటే నాలుగు కింద ఉండేటటువంటి క్యాపిలరీస్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా మన ప్రోడక్ట్ లో ఉండేటటువంటి ఈ 11 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన బ్లడ్ లోకి మన సిస్టమ్ లోకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళటం అన్నది జరుగుతుంది. దానివల్ల ఫాస్టర్ అన్సెట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. దీనివల్ల మనకు వచ్చేటటువంటి రిజల్ట్స్ ఫాస్ట్ గా ఉంటాయి. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మనం సబ్లింగువల్ గానే వేసుకోవాలి. వేరే పద్ధతిలో ఇది వేసుకోవటానికి ట్రై చేయవద్దు. ఓకేనా? ఇది ఎవరెవరు వాడొచ్చు, దేనికి వాడొచ్చు అని అంటే సార్ ఇది దాదాపు 200+ డిజార్డర్స్ కి, అది కూడా క్రానిక్ డిజార్డర్స్ కి ఇది వాడటం అని అన్నది ప్రూవ్ అయిపోయినటువంటి విషయం. కానీ మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని ప్రివలెంట్ గా ఉండే అంటే ప్రాబల్యంలో ఉండేటటువంటి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయండి. వాటిల్లో ఈ ప్రోడక్ట్ బ్రహ్మాండంగా పనిచేసింది అనేటటువంటి టెస్టిమోనియల్స్ కూడా మన దగ్గర డజన్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయండి. అటువంటి వాటిని చూసుకుంటే సార్ బీపీలు, ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత కొలెస్ట్రాల్, ఆ తర్వాత అనీమియా అండి రక్తహీనత, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ గ్యాంగ్రీన్, ఆ తర్వాత పెరాలసిస్, ఆ తర్వాత ఆస్మాటిక్ కండిషన్స్, ఆ తర్వాత సోరియాసిస్, తర్వాత విటిలిగో, ఆ తర్వాత వెరికోస్ వెయిన్స్, క్యాన్సర్ ఎలివియేషన్ అండి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కి, ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ కి. దో ఇట్ ఈస్ నాట్ ఏ మెడిసిన్ అండి, బట్ బెస్ట్ ఫర్ 200+ క్రానిక్ డిజార్డర్స్ అండి. ప్లస్ ఇక్కడ నేను ఏదైతే మీకు ప్రొజెక్ట్ చేశానో ఈ 15 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 15 ఇండికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 15 ఇండికేషన్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు మన ప్రోడక్ట్ ని వాడి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందారండి. అందుకనే వీటిని మీకు ప్రత్యేకంగా చెప్పడం అన్నది జరుగుతుంది. అలా కాకపోయినా కూడా మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో బెస్ట్ ఫర్ 200+ క్రానిక్ డిజార్డర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, హెల్త్ ప్రొవైడర్ హ్యాస్ కమ్ అండ్ జస్ట్ సే ఎస్ టు ఇట్. కాకపోతే ఇది కొంతమంది దీన్ని వాడకూడదండి. ఇది గవర్నమెంట్ రూల్ అనమాట. వాడకూడదు అని అంటే ఇదేదో హాని చేస్తుందని కాదు, ఇది గవర్నమెంట్ రూల్ అనమాట. అదేంటి అని అంటే ప్రెగ్నెంట్ విమెన్ వాడకూడదు, ఆ తర్వాత లాక్టేటింగ్ మదర్ అంటే పిల్లలకి పాలిచ్చేటటువంటి తల్లి వాడకూడదు, ఆ తర్వాత 12 సంవత్సరాల కంటే లోపు వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది వాడకూడదు అనమాట. వీళ్ళు కాక మిగతా ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ వన్ కెన్ యూజ్ వితౌట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకేనా? వెల్ టాలరేటెడ్ ప్రోడక్ట్ అనమాట, న్యాచురల్ ప్రోడక్ట్, 100% న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఒక ప్రోడక్ట్ మనకి అనారోగ్యం రావడానికి కారణాలని, ఒకవేళ అది వస్తే దానికి రెమెడీని, ఈ రెండింటిని కూడా ప్రొవైడ్ చేసేటటువంటి ఒక కంప్లీట్ కాంప్రిహెన్సివ్ హెల్త్ సప్లిమెంటు. దీని ద్వారానే మనకి వెల్త్ క్రియేషన్ కూడా రావడం అన్నది నిజంగా ఈ రోజున మనం అదృష్టం చేసుకున్నట్టే సరే ఈ ప్లాట్ఫామ్ మీద మనం రావటం, మనం కలవటం, మనం దీని గురించి చర్చించుకోవటం అన్నది. ఓకేనా? ఈ ప్రోడక్ట్ మన ఆరోగ్యం కోసం మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఈ ప్రోడక్ట్ తో పాటు మనకి ఆరోగ్యంతో పాటు ఒక డైవర్సిఫైడ్ సూపర్ హైబ్రిడ్ ఇన్కమ్ ప్లాన్ అనేది మనకి అవార్డుగా వస్తుందండి, రివార్డుగా వస్తుంది. అదేంటి, మన ఇన్కమ్ మనకి ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది? ఏమి చేయకుండా ఇన్కమ్ రాదు కదా, డబ్బులు వస్తాయని చెప్తారు. ఏమి చేయకుండా వస్తాయి అని అంటే డబ్బులు వస్తాయి అని చెప్తారు, ఇన్కమ్ అని చెప్పరు. ఇన్కమ్ రావాలి అని అంటే వీ హ్యావ్ టు వర్క్ కదా. ఆ వర్క్ ఏంటి అని అన్నది చూద్దాం సార్. ఓకేనా? అసలు ఇందులో మనం ఎలా వెళ్ళాలి అని అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి, అది ఫ్రీ. మన యొక్క పర్టికులర్స్ తో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత దీని యొక్క కాస్ట్ వచ్చేసేసి $62 అండి, ఇండియన్ రూపీస్ లో 5800 రూపీస్ అండి. దీనికి మనకు ఒక ప్యాకెట్ వస్తుంది, అందులో 20 శాచెట్స్ ఉంటాయి. దీనికి 50 BV అని అన్నది మన ఇన్కమ్ ప్లాన్ కి క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజునండి మనకి ఈ ఇదేదైతే ఉందో ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీరు ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ. ఓకేనా? అంటే 5800 రూపాయలు వర్త్ చేసేటటువంటి ప్రోడక్ట్ ఒకటి కొంటే ఇంకొక 5800 వర్త్ చేసేటటువంటి ప్రోడక్ట్ మనకి ఫ్రీగా వస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వమాకండి సార్. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు,
తీసుకోగానే మీకు కొన్ని ఇన్కమ్స్ ఉన్నాయండి. మన కంపెనీ మనకు ప్రొవైడ్ చేసేటటువంటి ఇన్కమ్స్, వీటన్నిటికీ కూడా మనకి ఎలిజిబిలిటీ వచ్చినట్టే లెక్క. ఎలిజిబిలిటీ వచ్చిందంటే ఇన్కమ్ రావాలి అని అంటే మనం ఏం చేయాలి, అసలు ఇవేంటి ఇన్కమ్స్, ఈ ఇన్కమ్స్ గురించి ఒక్కొక్క దాని గురించి మనం కొంచెం లైట్ గా తెలుసుకుందాం సార్. ఓకేనా? మొదటి ఇన్కమ్ వచ్చేసి ప్రొమో రివార్డ్ అండి. ప్రొమో రివార్డ్ అని అంటే మనం ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయటం వల్ల మనకు వచ్చేటటువంటి ఒక రివార్డ్ అనమాట. అది మనం ఏం చేసామండి, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ ని తీసుకున్నాం మన ఆరోగ్యం కోసం. మనకు ఆరోగ్యం బాగుంది అని చెప్పి నమ్మకం వచ్చింది. మనం ఏం చేసామండి, మనకు తెలిసినటువంటి మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నాన్ పీపుల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికైనా సరే మీరు ఇద్దరిని పరిచయం చేశారనమాట. వాళ్ళిద్దరికి ఈ ప్రోడక్ట్ ని పరిచయం చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం ఈ ప్రోడక్ట్ ని తీసుకున్నారు. ఇక్కడ మీరు చేసినటువంటి పని ఏంటి అని అంటే కేవలం ఒక ఇద్దరికి ఈ ప్రోడక్ట్ మంచిది అని చెప్పి చెప్పడం, వాళ్ళు తీసుకోవడం అని అన్నది జరిగిందండి. ఇప్పుడు మీకేం వస్తుంది, వాట్ యూ గెట్, మీకేం వస్తుంది అని అంటే వారానికి $3 చొప్పున 104 వారాల పాటు వస్తుంది. సంవత్సరానికి ఎన్ని వారాలండి? 52 వారాలు. ఓకేనా? ఈ 52 వారాల పాటు అంటే 52 + 52 అంటే 2 సంవత్సరాల పాటు ప్రతి వారం కూడా మీకు $3 అన్నది రావడం అన్నది జరుగుతుంది. $3 అంటే రఫ్ గా మీకు దాదాపు ₹270 అండి. అంటే నెల వరకు చూసుకుంటే ₹1100 అండి. 2 సంవత్సరాల్లో మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో అప్రాక్సిమేట్లీ రమారమిగా మీకు ఒక ₹28,000 దాకా రావడం అన్నది జరుగుతుంది అనమాట. సార్ మనం చేసినటువంటి పని ఏంటి, మనకు వస్తున్నటువంటి ఇన్కమ్ ఏంటి అని అంటే, మనం చేసినటువంటి పని ఇద్దరికి చెప్పడం. ఆ ఇద్దరికి చెప్పినందుకు మనకు వచ్చినటువంటి పని, మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ఇది. ఇదేమన్నా వెల్త్ క్రియేషన్ అండి? కాదండి. నెలకి 1100 రావడం అన్నది వెల్త్ క్రియేషన్ కాదుగా. కానీ కంపెనీ మీకు వెల్త్ క్రియేషన్కి ఇది మొదటి స్టెప్ అంటున్నాడండి. ఇదే రిపీట్ అవుతుందండి. మీరు ఇంకో ఇద్దరికి చెప్తే ఇంకో $3, ఇంకో ఇద్దరికి చెప్తే ఇంకో $3 ఇస్తాను అని చెప్పి చెప్తున్నాడు 2 సంవత్సరాల పాటు. ఓకేనా? ఓకే, ఈ డబ్బులు రావడానికి 2 సంవత్సరాలు వెయిట్ చేయాలా అంటే దానికి కూడా మీకు ఆప్షన్ ఇస్తున్నాడండి మన కంపెనీ. అదేంటి అని అంటే, మీరు 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఒక ఆప్షన్ తీసుకోండి. ఒక్కొక్క ప్రోడక్ట్ ₹5,800 వసూలు ఖరీదు చేసేటటువంటి ప్రోడక్ట్ 6 ప్రోడక్ట్ని మీకు ఒకేసారి ఫ్రీగా ఇచ్చేస్తారు. ఈ ప్రోడక్ట్ని మీరు రిటైల్ చేసుకోవడం ద్వారా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, నీడీ పీపుల్కి కావచ్చు, ఎవరికైనా సరే వీటిని మీరు ఇమ్మీడియట్ గా వాటిని రిటైల్ చేసుకోవడం ద్వారా ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మీరు వితిన్ 1 వీక్ లో కావచ్చు, 15 days లో కావచ్చు, 1 month లో కావచ్చు, ఈ ఇన్కమ్ ని మీరు తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఏ ఇన్కమ్ అయితే మీకు 2 సంవత్సరాల పాటు రావాలి అని అనుకుంటున్నారో ఆ ఆప్షన్ తీసుకున్నా మీరుకే ఇన్కమ్, లేదు ఇమ్మీడియట్ గా చేసుకోవాలి అని అనుకున్నా కూడా ఆప్షన్ కూడా మీదే. కంపెనీది ఏం లేదండి, బాధ్యత మీదేనండి. కంపెనీ బాధ్యత ఏంటి అని అంటే మీకు ఇవ్వడం, తీసుకోవడం అనేటటువంటి ఆప్షన్ మీదే. ఓకేనా? ఇకపోతే ఇందులో మనం ఎంత సంపాదించుకోవచ్చు, ఈ ప్రొమో రివార్డ్ అనేటటువంటిది. వెల్త్ క్రియేషన్ అనేటటువంటి మాటకి ఇక్కడ ఈ ప్రొమో రివార్డ్కి ఏదన్నా లింక్ ఉందా అంటే ఉందండి. మీరు ఇద్దరిని తీసుకొస్తే $3 చొప్పున 104 వారాలు. అదే ఇంకో ఇద్దరిని తీసుకొస్తే ఇంకొక $3 అంటే $6. అలా ఎంతమందిని తీసుకురావచ్చు అని అంటే కంపెనీ మీకు పర్మిషన్ ఇచ్చింది 100 మందిని. 100 మందిలో ఎన్ని జతలు ఉంటాయండి అంటే ఇద్దరు కదా, ఇద్దరికి $3 కదా. అటువంటి 100 మందిలో ఎంతమంది ఉంటారండి అంటే 50 జతలు ఉంటారు. 50 జతలకి 50 × 3 $150. 150 × ₹92. ఒక్కసారి ఆలోచించండి సార్, దాదాపుగా ₹14,000 వారానికి. ఇదే ₹14,000 ₹15,000 శాలరీకి నెల మొత్తం మీద కష్టపడి పనిచేసేటటువంటి, పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేసేటటువంటి వ్యక్తులు ఎంతో మంది తెలుసు మనకి. అటువంటిది వారానికి ఒక ₹14,000 మనకి రావాలి అని అంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, అరే బాబు నీ ఆరోగ్యాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పి చెప్పడమే. తద్వారా మనకు వచ్చేది ఏంటి అని అంటే, ఈ 2 సంవత్సరాలు అక్షరాల ₹14 లక్షల చిల్లరండి, 14 లక్షలు ప్లస్ అనమాట మీరు సంపాదించుకోగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఇన్కమ్ అనమాట. ఇది సింగిల్ ఇన్కమ్ అండి. ఓకేనా? దీంతో పాటు ఇంకా మిగతా ఇన్కమ్స్ లో కూడా వెళ్దామండి. అదేంటి అని అంటే రెండోది మ్యాచింగ్ బోనస్ అండి. మ్యాచింగ్ బోనస్ అని అంటే ఇందులో ఏంటి అని అంటే జనరల్ గా చెప్పేది ఏంటి అని అంటే బైనరీ ఇన్కమ్ అంటారు దీన్ని. ఇదేంటి అని అంటే మీరున్నారు, మీకు 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయండి, టీమ్ ఏ, టీమ్ బి. మీరు ఇద్దరిని పరిచయం చేశారు, వాళ్ళని టీమ్ ఏలో వేశారు, ఒకళ్ళని టీమ్ బిలో వేశారు. ఒక్కొక్క ప్రోడక్ట్ కి 50 BV వస్తుంది. ఈ 50 BVలు అటొక 50 BV ఇటొక 50 BV అయితే మ్యాచింగ్ అయింది 50 BVలు. దాని మీద మీకు 5% ఇస్తాడు. 500 BV మ్యాచ్ అయింది అనుకోండి, అంటే ఈ 500 BV ఎవరు తీసుకొచ్చారు,
ఇందాక మీకు వచ్చినటువంటి ఇన్కమ్ మొత్తం మీకు రావాలి అని అంటే అందరినీ కూడా మీరే డైరెక్ట్ గా రిఫర్ చేయాలి, మీరే డైరెక్ట్ గా స్పాన్సర్ చేయాలి. కానీ ఇక్కడ బీవిల్ రావడానికి కేవలం మీరు ఒక్కళ్ళే చేయాల్సిన పని లేదండి. మీరు ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళు చేసిన ఎవరు చేసినా కూడా మీ టీంలో జరుగుతుంది. కాబట్టి మీ టీంలో జరిగే ప్రతి బీవీ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ మీకు 5% ఉంటుంది. ఇది ఎవ్రీడే ఇన్కమ్ అండి. ప్రతిరోజు మీరు $500 సంపాదించుకునేటటువంటి అవకాశం మాక్సిమం. ఓకేనా? ఇది కొంతకాలమే వస్తుందండి, లైఫ్ లాంగ్ రాదు. లైఫ్ లాంగ్ మీకు వచ్చేది ఎంత అని అంటే నాట్ 5% అండి, బట్ 10%. దీనికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, చిన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా. అదేంటి అని అంటే మీరు సిల్వర్ అవటమే. ఈ సిల్వర్ అన్నది ఏంటి అని అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఓకేనా? ఇది సిల్వర్ అయినప్పుడు మీకు ఏమవుతుంది అని అంటే 10% వస్తుంది. చూడండి, ఇప్పుడు దాకా $10 వచ్చిన వాళ్ళకి 5% చొప్పున సిల్వర్ అవ్వంగానే $20 వద్ది, 100, 200 ఇద్ది, 500, 1000 అవడం అన్నది జరుగుతుంది అనమాట. ఇటువంటి అద్భుతమైనటువంటి గ్రోత్ తీసుకునేటటువంటి తెచ్చుకోగలిగినటువంటి అవకాశం ఏదైతే ఉందో అది ఈ రోజున మీ చేతుల్లో. ఇకపోతే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అండి. మ్యాచింగ్ బోనస్ అంటే ఏమనుకున్నాం, నేను నా టీమ్ ఏ నా టీమ్ బి రెండు వైపులు వచ్చేటటువంటి బీవీలు అవి మ్యాచింగ్ అయితే నాకు వచ్చేటటువంటి ఇన్కమ్, ఇంతే కదా మ్యాచింగ్ బోనస్ అంటే. ఓకే, మరి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటే ఏంటి? నేను ఈ డబ్బుల్ని నేను సంపాదించుకుంటున్నాను, నాకు మ్యాచింగ్ బోనస్. కానీ నన్ను పరిచయం చేసినటువంటి వ్యక్తికి నేను సంపాదించుకునేటటువంటి ఈ మ్యాచింగ్ బోనస్ మీద వెళ్ళేటటువంటి ఇన్కమే ఈ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. అంటే మీరెవరైతే ఉన్నారో, మీరెవరినైతే డైరెక్ట్ గా రిఫర్ చేశారో, ఆ డైరెక్ట్ గా రిఫర్ చేసిన వాళ్ళు ఎవరైతే మ్యాచింగ్ బోనస్ సంపాదించుకుంటున్నారో ఆ సంపాదించుకునేటటువంటి మ్యాచింగ్ బోనస్ మీద మీకు కూడా హక్కు ఇస్తున్నాడండి మన కంపెనీ వాడు. అదెంత అంటే 10% అండి. అంటే వాళ్ళు ఎంతైతే మ్యాచింగ్ బోనస్ సంపాదించుకుంటారో అంత మీద మీకు 10% ఇస్తాడు. వాడు $100 సంపాదించుకుంటే మీకు 10% అంటే $10, 500 సంపాదించుకుంటే $50. ఈ రకంగా. ఇది కేవలం ఒక్కడి మీద ఇస్తాడా? లేదండి. మీరు 10 మందిని రిఫర్ చేశారు, 10 మంది సంపాదించుకుంటున్నారు, అందరు సంపాదించుకున్న దాని మీద 10%. మీరు ఇందాక చెప్పినట్టు 100 మందిని రిఫర్ చేశారు, 100 మంది కూడా సంపాదించుకుంటున్నారు, అందరి మీద మీకు 10%. ఈ రకంగా మీకు ఇబ్బడి ముబ్బడిగా తెచ్చేటటువంటి ఒక పెద్ద ఇన్కమ్ ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. ఇందులో కేవలం మీరు డైరెక్ట్ గా తెచ్చిన వాళ్ళ మీద ఇస్తాడా అని అంటే కాదండి. మీరు ఎవరినైతే డైరెక్ట్ గా తీసుకొచ్చారో వాళ్ళు ఎవరినైతే తీసుకొచ్చారో ఆ రకంగా 5 లెవెల్స్ వరకు మీరు తీసుకొచ్చిన వాళ్ళు మీ ఫస్ట్ లెవెల్లో ఉంటారండి. మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు తెచ్చిన వాళ్ళు మీ సెకండ్ లెవెల్లో ఉంటారు. ఈ రకంగా ఏదైతే ఇది ఉందో వీళ్ళందరూ కూడా సంపాదించినటువంటి 5 లెవెల్స్ వరకు సంపాదించినటువంటి బైనరీ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని మీద మీకు టోటల్ వచ్చేసి 10% మీకు రావటం అన్నది జరుగుతుంది. ఇది ఒక హ్యూజ్ అమౌంట్ అవుతుంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే సార్, దీనికి ఒక చిన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. అదేంటి అని అంటే సార్, కండిషన్స్ ఏం లేవు సార్ మన కంపెనీలో. ఓకేనా? ఓన్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రమే ఉంది. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని అంటే మీరు మినిమమ్ ఒక 10 మందిని కంపల్సరీ రిఫర్ చేయాలి. ఓకే, ఇది నేను కండిషన్ కాదు, ఎలిజిబిలిటీ అని ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి వినండి. కండిషన్ అంటే ఏంటి? మీరు 10 మందిని తీసుకురావాలి, తీసుకొస్తేనే ఈ ఇన్కమ్ ఇస్తాను అని చెప్పడం అన్నది కండిషన్ అండి. ఎలిజిబిలిటీ అనేది ఎందుకైంది అని అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరినే తీసుకొచ్చారనుకోండి, మీ ఫస్ట్ లెవెల్ మీద మీకు ఇన్కమ్ ఇస్తాడు. కొన్ని ఇంకో ఇద్దరిని తీసుకొచ్చారు అంటే నలుగురిని తీసుకొచ్చారనుకోండి, 2 లెవెల్స్ మీద ఇస్తాడు. ఈ ఇన్కమ్ అనేది మీకు రావడం అన్నది జరుగుతుంది. దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో అది మాత్రం 10 మందిని తీసుకురావడం, ఇది కండిషన్ అయితే కాదు. 8 మందిని తీసుకొస్తే 4 లెవెల్స్ వరకు ఇస్తాడండి. ఓకేనా? కాబట్టి ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది చాలా బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి. సార్ చూడండి సార్, ప్రతి వాళ్ళు కూడా ఒక 10 మందిని తీసుకురావాలి, 10 మందిని తీసుకురావాలి అని అన్నది ఒక కండిషన్ గా పెట్టుకున్నారు అనుకోండి. మీరు సొంతంగా నన్ను రిఫర్ చేస్తున్నారు, మీరు ఎలాగైతే కండిషన్ పెట్టుకున్నారో మీరు నాకు అదే కండిషన్ పెట్టారు, నేను కూడా 10 మందిని చేశాను. ఈ రకంగా చేస్తే సార్ మనం ఎంత సంపాదించుకోవచ్చు అని అంటే సార్, అలాగా ప్రతి ఒక్కళ్ళు 10 మందిని రిఫర్ చేస్తే సార్ మన 5 లెవెల్స్ లో 1,00,000 మంది ఉంటారు సార్. కానీ 1,00,000 మంది ఉంటారని చెప్పి మనం కలగనొద్దు, అలా ఉండకపోవచ్చు, ఉండరు కూడా. కనీసం ఒక 1000 మంది అన్నా ఉంటారు కదా అంటే వాళ్ళు ఉండరండి. వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారా? ఇది ఏమైనా ఆర్టీసీ బస్సా ఎవరు అక్కడికి వెళ్ళాలి వచ్చి ఎక్కడానికి? కాదు కదా. మన టీంలోకి మనమే తీసుకురావాలి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అండి. మనం ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇన్కమ్ కావాలి కాబట్టి ఒక 1000 మంది మెంబర్స్ ఉన్నారు అని అనుకుందాం. ఈ 1000 మంది అలా ఒక $500 సంపాదించుకున్నారు అని చెప్పి అనుకుందాం. అలా ఒక $500 అని అంటే అది ఒక్క రోజులోనా అంటే కాదండి.
ఒక నెల మొత్తం మీద అంటే 30 రోజుల్లో కలిసి ఒక 1000 మంది తలా ఒక $500 సంపాదించుకున్నారని చెప్పి అనుకుందాం. అనుకుంటే అప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుందో తెలుసా సార్? ఒక్కసారి ఆలోచించండి, మీరు ఊహ కూడా అందదు సార్ అది. మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే 46 lakhs ఉంటుందండి. వీళ్ళందరూ కలిసి 1 month లో $500 సంపాదించుకుంటే మీ 1 month ఇన్కమ్, ఈ ఒక్క ఇన్కమ్ 46 లక్షలు ఉంటుంది. అదే వీళ్ళు 15 రోజులు సంపాదించుకుంటే 15 రోజుల్లో మీ ఇన్కమ్ 46 లక్షలు ఉంటుంది. ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే దీని మీద క్యాపింగ్ లేదు, దీని మీద లిమిట్ లేదు. దిస్ ఈజ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. ఓకేనా? ఓకే, 1000 మంది కూడా లేరు, అందులో 10% ఉన్నారు అనుకోండి. 10% ఉంటే 46 లక్షల్లో 10% 4.5 లక్షలు కూడా ఏం తక్కువ అమౌంట్ కాదండి. ఒక దీనికి నో లిమిట్ అండ్ నో క్యాపింగ్ అని చెప్పాను కదా. కాబట్టి మనం ఎంత సంపాదించాలి అని అన్నది ఇప్పుడు మీ చేతుల్లో అండి. మీకు ఎంత శాలరీ ఇవ్వాలి అని అన్నది మీ చేతుల్లో లేదు. మీ బిజినెస్ లో ఎంత టర్న్ ఓవర్ జరగాలి అని అన్నది మీ చేతుల్లో లేదు. మీరు ఎంత బిజినెస్ చేయగలరు అని అన్నది మీ చేతుల్లో లేదు. కానీ ఇక్కడ మీరు ఎంత సంపాదించుకోవాలి అని అన్నది మీ చేతుల్లోనే ఉంది సార్. జస్ట్ డిసైడ్ అండి. కేవలం ఆ ఒక్క పని చేసినందుకు, కేవలం ఆ టీం బిల్డ్ చేసినందుకు, దాంతో పాటు ఇంకొక ఇన్కమ్ కూడా మీకు ఎక్స్ట్రాగా వస్తుందండి. అదే రివార్డ్స్. ఇది లైఫ్ టైం రివార్డ్స్ అండి. లైఫ్ టైం అని ఎందుకు చెప్పాను అని అంటే, మీరు చేసినటువంటి మొదటి రోజున జాయిన్ అయినప్పుడు చేసినటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అది మీ ఫైనల్ రివార్డు తీసుకునే దాకా కూడా మీకే అఫిలియేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇందులో ఏం చూస్తాడు అని అంటే మీ టీంలో జరిగేటటువంటి బీవీలు. ఈ బీవీలు ఎవరు చేయాలి? మీరే సొంతంగా చేయాలంటే లేదు, మీరు మీ టీము. మీ డౌన్ లైన్లో చేయాలా అంటే లేదండి, మీ అప్ లైన్లో చేసినా కూడా మీకు కలుస్తుంది. అంటే ఇది అందరం కలిసికట్టుగా చేసేటటువంటి ఒక ఇదనమాట, యాక్టివిటీ అనమాట. ఈ యాక్టివిటీలో రివార్డ్స్ ఎవరికి వస్తాయి అంటే మీకే వస్తాయి సార్. ఓకే, మీరు 1 స్టార్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? మీరు 1400 బీవీని మీరు మ్యాచ్ చేసుకోవాలి. మీరు మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఎంత వస్తుంది అని అంటే, మిమ్మల్ని 1 స్టార్ అనేటటువంటి ర్యాంక్ ఇస్తాడు. ఆ తర్వాత మీకు ఒక $100 రివార్డ్గా ఇస్తాడు 1 టైం. ఓకేనా? అదే మీరు 2 స్టార్ అవ్వాలనుకోండి, 3500 బీవీని మీరు మ్యాచ్ చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు మీకు 2 స్టార్ అనేటటువంటి ర్యాంక్ ఇస్తాడు, $150 ఇస్తాడు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వస్తుందండి. ఇప్పుడు 3500 ఇది బీవీలు మ్యాచ్ చేసుకోమని చెప్పి అంటున్నారు కదా సార్. ఇంతకు ముందు నేను 1400 చేశాను, అవి కాక 3500 అని అంటే లేదు. అందుకే ఇది లైఫ్ టైం అని చెప్పింది. ఆ 1400 కూడా ఈ 3500లో ఉన్నాయి సార్. అంటే కొత్తగా మీరు చేయాల్సింది $2100 బీవీలు మాత్రమే. ఈ రకంగా ఇవన్నీ కూడా క్యుములేటివ్ అండి. క్యుములేటివ్గా కింద వచ్చే ఫిగర్ పైన ఉన్నటువంటి ఫిగర్ని కలుపుకొని ముందుకు వెళ్ళేటటువంటి ఫిగర్స్ అనమాట. అదేవిధంగా 3 స్టార్ అవ్వాలంటే 7000 అండి. 7000లో 3500 ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 3500 చేయటం అనేది ఇదనమాట. ఆ తర్వాత ఈ రకంగా మీకు ఒక 15 ప్రమోషన్స్ ఉన్నాయండి, ర్యాంక్స్ ఉన్నాయండి. ఆ ర్యాంక్స్ అన్ని కూడా మీరు అచీవ్ చేస్తే మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎంత ఉంటుంది అని అంటే, ది టోటల్ రివార్డ్ దట్ యూ కెన్ ఎంజాయ్ ఈస్ $5 million అండి. 5 million అంటే 50 లక్షలు. $50 లక్షలు అండి. $50,000కి 46 లక్షలు వస్తున్నాయి అని అంటే, $50 లక్షల ఎంత వస్తుంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా మనం డబ్బులకు నో అని చెప్తామా? మనం ఫస్ట్ స్లైడ్ లో ఏం చెప్పాము? యూ కెన్ సే నోబడీ కెన్ సే నో టు ది మనీ అండి. ఎవ్వరు కూడా మనీని, వెల్త్ ని ఎవ్వరు కూడా నో అని చెప్పరు. కానీ నౌ యూ కెన్ సే కదా. అక్కడేమో రోజుకి 46 లక్షలు వస్తాయి, ఇక్కడ $50 లక్షలు అంటే 46 కోట్లు వస్తాయి. నౌ యూ కెన్ సే నో టు ది మనీ, బట్ ఈవెన్ దెన్ యూ కంటిన్యూ గెట్ ది మనీ అండి, ది రిచ్నెస్. ఓకేనా? ఎన్రిచింగ్ ది లైఫ్స్, ది ట్రూ సెన్స్ ఆఫ్ ఎన్రిచింగ్ ది లైఫ్స్. ఇకపోతే అక్కడ ర్యాంక్ వచ్చినందుకు మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఒక్కసారి వస్తుందండి. ర్యాంక్ వచ్చింది, ఇన్కమ్ రివార్డ్ వచ్చింది, సేల్స్ ఇది ఐటమ్ ఏదైతే ఉందో, పాయింట్ ఏదైతే ఉందో అది క్లోజ్. కానీ అదే ర్యాంక్ అచీవ్ అయినందుకు గాను మనకి కంటిన్యూస్ గా ఇన్కమ్ వచ్చేటటువంటి ఇంకో ఇన్కమ్ ఇచ్చాడు. అదే మన ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ అండి. దిస్ ఈస్ ది అకంప్లిష్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. ఎప్పుడైనా సరే రాయల్టీ, ఇది రాయల్టీ అనండి. ఈ రాయల్టీ ఎప్పుడైనా సరే ఇప్పుడు దాకా మనం చూసినటువంటి కంపెనీస్ లో ఎప్పుడు వస్తుంది అని అంటే, టాప్ ర్యాంకుల్లో వెళ్ళిన వాళ్ళకి వస్తుందండి. ఇక్కడ మీకు ఎప్పుడు వస్తుంది అని అంటే, మీరు 3వ అడుగు ఎప్పుడైతే వేశారో, 3వ ప్రమోషన్ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడే మీకు ఈ ఇన్కమ్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసేసి మీరు 3 స్టార్ అండి. మీరు 3 స్టార్ అవ్వగానే మీ ఎంటైర్ టీంలో, మీ జనరేషన్ టీం మొత్తం అన్లిమిటెడ్ డెప్త్ వరకు 100 లెవెల్స్ ఉంటే 100, 1000 ఉంటే 1000, అన్లిమిటెడ్ డెప్త్ వరకు ఎంత బిజినెస్ అయితే జరిగిందో, ఎంత బీవీలు అయితే జరిగినాయో, ఆ బీవీలు అన్నిటినీ కూడా అక్యుములేట్ చేసి దాని మీద 1% తీసి మీకు రాయల్టీగా ఇవ్వటం అన్నది జరుగుతుందండి.
ఓకేనా? ఆ తర్వాత మీరు ఇంకొక ప్రమోషన్ ఉంది 5 స్టార్ అన్నది. అది తీసుకుంటే 2% వస్తుంది. ఇంకొక ప్రమోషన్ ఉంది సిల్వర్ అన్నది. అది తీసుకుంటే మీకు 3% వస్తది. ఈ సిల్వర్ వచ్చినందుకే అక్కడ మీకు బైనరీ ఇన్‌కమ్ 5% నుంచి 10% అవుతుంది. ఇక్కడ ఒక 3% అవుతుంది. అక్కడ ఒక 5% ఇక్కడ ఒక 3% 8% అని అంటే అంది బీవీలు అని అంటే ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ అండి. ఓకేనా? ఆ తర్వాత మీరు గోల్డ్ అయినప్పుడు 4%, డైమండ్ అయినప్పుడు 5% రావడం అనేది జరుగుతుంది. ఈ ఇన్‌కమ్ ఏదైతే ఉందో ఇది మనకు కంటిన్యూయస్‌గా వచ్చేటటువంటి ఇన్‌కమ్ బట్ గ్యాప్ కమిషన్. ఓకేనా? ఇకపోతే సార్ మనం ఒక విషయాన్ని విన్నాము. ఏంటది అని అంటే మన ఆరోగ్యం ఇవ్వడానికి ఒక ప్రోడక్ట్ ఉంది. దాంట్లో ఒక సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినటువంటి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఒక ఇన్‌కమ్ ఉంది. దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా మనకి ఇన్‌కమ్ వస్తుంది అని అన్నది ఇది ఒక ఇన్ఫర్మేషన్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ నుంచి నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుంది అని అన్నది తెలిస్తే మీరు ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు అనేటటువంటి ఉద్దేశంతో నేను మీకు చెప్పాలనుకున్నటువంటి ఒక 4 పాయింట్లు ఉన్నాయండి. అదేంటి అని అంటే సార్ ప్రతిసారి ఏ కంపెనీ మన దగ్గరికి వచ్చినా కూడా అది లాంచ్ అయ్యి ఎవడో సక్సెస్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తుందండి. కానీ ఇది కంపెనీ లాంచ్ కూడా అవ్వక ముందే మీ దగ్గరికి వచ్చింది. మీ గుమ్మం దగ్గరికి వచ్చింది. ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వర్మ్. ఎర్లీ బర్డ్‌కి ఆహారం తొందరగా దొరికిద్దండి. అలాగే మనం ఈ రోజున ఎర్లీ బర్డ్‌గా ఉన్నామండి. ఎవరికన్నా సక్సెస్ వస్తుంది అని అంటే అది మనకే వస్తుంది. ఎందుకంటే మనం కంపెనీ లాంచ్ అవ్వక ముందే లైన్‌లో వచ్చి నుంచున్నాం. ఓకేనా? కాబట్టి అదొకటి. ఆ తర్వాత ప్రొడక్ట్ ఏదైతే ఉందో అవి హైటెక్ ప్రొడక్ట్ అండి ఇది. ఫ్యూచరిస్టిక్ ప్రొడక్ట్. ఆ తర్వాత లయబిలిటీ అని అన్నది లేదు. మీరు బాధ్యత తీసుకోవాల్సిన పని లేదు. డబ్బులు కడుతున్నాడు, ప్రొడక్ట్ తీసుకుంటున్నాడు, సేల్స్ ఈస్ క్లోజ్. నో లయబిలిటీ ఎట్ ఆల్. ఆ తర్వాత ఎఫికసీ ఆఫ్ ది ప్రోడక్ట్ అండి ఎస్టాబ్లిష్డ్ బియాండ్ డౌట్ అండి. ఎవ్రీ సండే మార్నింగ్ 7:00 అండి, సారీ 6:50కి జూమ్ మీటింగ్ జరుగుతుందండి. అక్కడ ఈ ప్రోడక్ట్ ని వాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సాక్ష్యం చెప్తారండి ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అన్నది. ఆ ఎఫికసీ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ కి ఎస్టాబ్లిష్ అయిపోయింది బియాండ్ డౌట్. ఆ తర్వాత ప్లాన్ అండి సూపర్ హైబ్రిడ్ ప్లాన్ కదా. ఇది నేను ఫస్ట్ స్లైడ్ లో వాడాను కానీ ఇప్పుడు మీరు ఒప్పుకోవాలి కదా, ఒప్పుకుంటారు కదా. ప్లస్ ఇంకొకటి ఏంటి ఇది లీడర్ ఓరియంటెడ్ అండి. అంటే లీడర్ ఓరియంటెడ్ అంటే ఒక లీడరు ఈ సిస్టంలోకి ఎందుకు వస్తాడు అని అంటే ఓన్లీ ఫర్ వెల్త్ క్రియేషన్ అండి. డబ్బు సంపాదించుకోవడానికి, భవిష్యత్తుని సుస్థిరం చేసుకోవడానికి. అంతే కదా. ఈ లీడర్ ని దృష్టిలో పెట్టుకొని తన లైఫ్ ని తను స్టెబిలైజ్ చేసుకునేటట్టుగా డిజైన్ చేయబడినటువంటి ఒక ప్లాన్ అన్నమాట. అది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్యాసివ్ ఇన్కమ్ అండి. ఒకసారి పని చేయండి, 2 సంవత్సరాలు ఇన్కమ్ తీసుకోండి. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఇప్పుడు దాకా మనం విన్నామే కానీ చూడలేదు. అది ఈ రోజు తీసుకోండి, మీరు చూడడం కాదు, తీసుకోండి, మీరు సొంతంగా తీసుకోండి. ఆ తర్వాత రాయల్టీ థర్డ్ స్టెప్ లో. ఆ తర్వాత వాల్యూమ్ బిల్డింగ్ ఇన్కమ్స్ అండి. ఇవన్నీ కూడా ఏది తక్కువ అమౌంట్ కాదు. ఓకేనా. రియల్ టైం ప్రే ప్లాన్ అండి. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రతి ప్రోడక్ట్ కంపెనీ అండి, ప్రతి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఏం చేస్తుంది అంటే నెల రోజులు సైకిల్ పెట్టింది, నెల రోజుల్లో సేల్స్ క్లోజ్ చేస్తుంది, నెల రోజుల తర్వాత బీబీని జీరో చేస్తుంది, ఆ తర్వాత మీ టార్గెట్ ని జీరో చేస్తుంది. మళ్ళీ మీరు చేయాల్సింది ఒకటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నథింగ్ ఎట్ ఆల్ అండి. అటువంటి కండిషన్ ఏం లేదు. మళ్ళీ మీరు ప్రతి నెల కొనాలి అనేటటువంటి ఆ మొట్టికాయ కూడా ఇందులో లేదు. సో ఇదొక రియల్ టైం పే ప్లాన్. ప్లస్ క్విక్ టైం అచీవర్స్ అండి. నేను ఈ 15 ర్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంకులు అచీవ్ చేసిన వాళ్ళు ఇంకా కంపెనీ లాంచ్ కాలేదు, అచీవ్మెంట్లు ఏంటండి అని అంటే సార్ ఫర్ యువర్ అస్టానిష్మెంట్, ఫర్ యువర్ సర్ప్రైజ్ నేను చెప్తున్నాను సార్. ఈ 15లో ఆల్రెడీ మన టీం స్టార్ట్ అయినటువంటి ఈ 4 months లోనే 8 ర్యాంకులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సార్. 7 సంపాదించిన వాళ్ళు ఉన్నారు, 6 సంపాదించిన వాళ్ళు ఉన్నారు, 5 సంపాదించిన వాళ్ళు ఉన్నారు, 4 అయితే చాలా మంది ఉన్నారు. ఇక 2, 3 అని అంటే యూ కెన్ క్యాలిక్యులేట్ అన్నమాట. అంతమంది ఉన్నారు. ఈ ఒక పాయింట్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే సార్ మనం డెసిషన్ తీసుకోవడానికి మనం వెనకాడినా కూడా మార్కెట్ అన్నది ఏదైతే ఉందో అది ఈ ప్లాన్ ని, ఈ ప్రోడక్ట్ ని విత్ వైడ్లీ ఓపెన్ హ్యాండ్ తో వెల్కమ్ చేసిందండి, యాక్సెప్ట్ చేసిందండి. ఆ యాక్సెప్ట్ చేసినటువంటి ఈ బిజినెస్ వల్లే ఆ వాల్యూమ్ వల్లే ఈ రోజున ఇన్ని ప్రమోషన్స్ రావటం అన్నది జరిగిందనమాట. కాబట్టి మై ఫ్రెండ్ ఇంకేం కావాలండి. ఇన్ని రోజులు మనం వెతుకుతున్నది ఏంటి, ఇన్ని రోజులు మనకు దొరకంది ఏంటి, కనపడినా మన చేతికి రాందేంటి, ఇంకా ఎంతకాలం వాండరింగ్ అండి. స్టాప్ వాండరింగ్ ప్లీజ్, ప్లీజ్ స్టాప్ వాండరింగ్ అండి. జస్ట్ నౌ ఇట్ ఈస్ టైమ్ టు సక్సీడ్ విత్ న్యూ యంగ్ అండి. జస్ట్ వితౌట్ ఎనీ హెజిటేషన్ సే ఎస్ టు న్యూ యంగ్ అండి. బీ సక్సెస్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. ఓవర్ టు యూ సార్. ఎస్ సార్, ఆసమ్ ప్రెజెంటేషన్ సార్. ఎక్సలెంట్ గా ప్రొడక్ట్ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది, దీని ద్వారా మనం ఆదాయం ఎలా పెంచుకోవచ్చు, మన లైఫ్ స్టైల్ ఎలా పెంచుకోవచ్చు, అన్ని కూడా చాలా చక్కగా చెప్పినందుకు మీకు అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మనం ఏదైతే విన్నామో
అయితే మనము మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే 2 రకాల బిలీవ్స్ ఉంటాయి. నంబర్ 1 వచ్చేసి బిలీవింగ్ ఈజ్ సీయింగ్ అని ఒక టైప్ అయితే, రెండవది సీయింగ్ ఈజ్ బిలీవింగ్, అది మనం రెండో టైప్. కాబట్టి కొద్దిమంది మాత్రమే ఫస్ట్ దాంట్లో ఉంటారు, చాలా మంది ఈ సెకండ్ దీనిలో ఉంటారన్నమాట. అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఈరోజు ఏదైతే మనం విన్నామో ప్రొడక్ట్ గురించి, ఇది పని చేస్తుందా, ఇది రిజల్ట్ ఉందా, ఎవరికైనా వచ్చిందా అని తెలుసుకుందాం. ఇందుకు గాను ఇక్కడ మనకు హుసేన్ సార్ వాళ్ళ లైన్ లో నవీన్ గారు ఉన్నారు. వారు ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీకు అనుమతి ఇస్తాను. నవీన్ గారు. సార్ నవీన్ సార్ ఉన్నారా? లేదంటే హుసేన్ సార్ ఉన్నా కూడా మీరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నవీన్ కుమార్ గారు ఉన్నారండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్. సార్ అందరికీ సాయం శుభవేళ కృతజ్ఞతలు సార్. సార్ నేను టీచర్ సార్, నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. నాకు వాయిస్ సరిగా కొద్దిగా చిన్నగా వస్తున్నది సార్. మామూలుగా టీచింగ్ చేసేటప్పుడు మా హుసేని సారు ఇది మాకి పరిచయం చేయడం ద్వారా మేము ఇది వాడినాం సార్. ఓన్లీ 10 days 15 days లోనే నాకు వాయిస్ కూడా బాగా ఇంప్రూవ్ వచ్చింది సార్. అందరికీ బాగా నేను లెసన్స్ కూడా బోధిస్తున్నాను సార్. నేను అంతేకాకుండా నేను ఈ క్యూర్ సెల్ బాగా ఒక 15 మందికి 15-20 మందికి ఇచ్చాను సార్ బాగా. కానీ అందులో షుగర్ 1 year నుంచి షుగర్ పుండు సార్ బాధపడుతున్నాడు అతను. కానీ నాకు 4 days అది వితిన్ వాడి 4 days లో నాకు విషయం తెలిపాడు సార్. అసలు వాపు తగ్గింది, నిద్ర బాగొస్తుంది, పెయిన్ కూడా లేదు సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్పి అతను కూడా ఒక 4-5 మందిని పరిచయం చేశాడు సార్ నాకు కొత్తగా. నేను ఈ క్యూర్ సెల్ వాడడం విధానము అన్ని నీట్ గా చెప్పాను సార్. కానీ దీంట్లో ఇంత శక్తి దాగి ఉందనేది నేను హుసేన్ సార్ చెప్తుంటే నేను అంత ఎక్కువ ఊహించలేదు సార్. నేను వాడిన తర్వాత దాని రిజల్ట్ చాలా మందికి చెప్పాను సార్. చాలా బాగుంది. అందరు కూడా నంద్యాలలో చాలా మంది మెడికల్ షాప్ వాళ్ళు వాడుతున్నారు సార్. నేను మెడికల్ షాప్ వాళ్ళకి కూడా ఇచ్చాను డైరెక్ట్ పోయి, మా రిలేటివ్స్ కు. వాళ్ళు కూడా వాడి వాళ్ళ మెడికల్ షాప్ కు వచ్చే పేషెంట్లకు ఇప్పిస్తున్నారు సార్. ఎంతో హ్యాపీగా ఉంది సార్. నాకైతే ఒక ఆరోగ్యంగా మరియు వెల్త్ కూడా బాగుంది సార్. నాకు బాగా చాలా హ్యాపీగా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు సార్, మా హుసేన్ సార్ గారికి, శ్రీనివాస సార్ గారికి, సౌత్ ఇండియాకు తెచ్చినటువంటి లైన్ సార్ గారికి కూడా, లైన్ ప్రసాద్ సార్ గారికి చాలా కృతజ్ఞత కలిగి ఉంటాను సార్. ఇది లైఫే కాదు సార్, సంజీవిని లాగా ఉపయోగపడుతుంది. సర్వరోగ నివారణి సార్. చాలా మంది లేడీస్ కూడా ఫోన్లు చేసి మాకు కూడా కావాలంటే మేము ఆర్డర్ పెడుతున్నాం సార్. ఆర్డర్స్ కూడా తొందరగా వస్తున్నాయి. చాలా సంతోషం సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ టెస్టిమనీ. చూడండి, ఇలాంటి మనము రిజల్ట్స్ చూసినట్లయితే ఒకటి కాదు కొన్ని వేల రిజల్ట్స్ అనేది వస్తున్నాయి. అలాగే కర్ణాటకలో 70 years రిటైర్డ్ ఏజ్ అయినా సరే అందరూ రిటైర్డ్ అంటారు. సార్ అనేది ఏమంటే ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అంటారు అనమాట. అంటే నేను ఇంతవరకు కూడా రిటైర్డ్ కావచ్చు కానీ నేను టైర్డ్ కాలేదు, అలసట పొందలేదు అని చాలా ఫాస్ట్గా యాక్టివ్గా ఇక బిజినెస్ చేస్తూ ఒక కర్ణాటకలో ఉన్నటువంటి ఒక లీడర్ మన దగ్గర ఉన్నారు మన మధ్య. సో వారిని ఇన్వైట్ చేద్దాం. రామ్మూర్తి సార్, ప్లీజ్ వెల్కమ్ అండ్ షేర్ యువర్ టెస్టిమనీ. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. రామ్మూర్తి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నా పేరు వచ్చి కే రామ్మూర్తి, చిక్బళాపూర్, కర్ణాటక. నేను వచ్చి లయన్స్ సార్ టీమ్. నా అప్లైన్ వచ్చి శ్రీనివాస్ సార్ అండ్ నాగభూషణ్. నేను ఇది 6 నెలలు ఇంకా వాడుతూ ఉన్నాను సార్. నాకు షుగర్ 588 ఉండే, ఇప్పుడు 163కి వచ్చింది. ఆమెకి సోరియాసిస్ 35 years ఇంకా ఉండే. సోరియాసిస్ 90% క్లియర్ అయింది. నాకు తల షేక్ అవుతూ ఉండే, ఇట్లా కోళ్ళ కదన్నట్లా.
నా బిజినెస్ వచ్చి కోళ్ళ వ్యాపారం చేస్తా అంటే కోళ్ళు కోసేదానికి నీకు తల్లాదురుతా ఉంది అని జనాలు అంటా ఉంటారు. కానీ ఇది క్యూర్షియల్ తీసుకున్నాక తల్లాదురే నిలిచింది. ఇంకోటి ఏమంటే జాయింట్స్ పెయిన్. సోరియాసిస్ ఇంకా జాయింట్స్ పెయిన్ ఉండే ఆర్థరైటిస్, చేతులు కాళ్ళు నడిచేకి ఇస్తా ఉండలే, కూకనేకి ఇస్తా ఉండలే. అట్లాది ఇప్పుడు ఆరాంగా గాడి తోలుతాను, పారాడుతాను, హ్యాపీగా ఉన్నాను. మక్మ అంతా గ్లోయింగ్ వచ్చింది. నా ఏజ్ వచ్చి 72 years. నాకు ఇది అమృత్ సంజీవిని అంటే లక్ష్మణ్కి తెచ్చిచ్చిండే అట్లా సంజీవిని మా లయన్ సార్ తెచ్చిచ్చిండే దానికి వాళ్ళకి కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను. వెరీ థ్యాంక్స్. చచ్చే వరకు నేను రుణపడి ఉంటాను. ఎలా అంటే నాకు ప్రాబ్లం ఉండింది చెప్పుకుంటే చాలా ఉంది. ఆమెకి ఫిట్స్ నాకు వస్తూ ఉండే 5 months ఇంకా ఫిట్స్ వస్తూ ఉండే సార్. నాది 5 రిజల్ట్లు ఉంది. నా దగ్గర టెస్ట్ మనీస్ 120 జనం ఉండారు సార్. టెస్ట్ మనీస్ అందరిదిగే కొత్తగా అచీవ్ అయ్యిండే వాళ్ళకి చెప్పాలనిందే నేను ఇచ్చిగా టెస్ట్ మనీస్ చెప్తా ఉండలే. చెవులో షీరం కడతా ఉండే వాళ్ళకి మేలైంది. చెవు ఇన్పడకా ఉండే వాళ్ళకి యాంగ్రీన్ ఉండే అట్లా వాళ్ళకి ఉండేది. మొన్న మా వీళ్ళు దేవనపల్లితో సుజాతమ్మ అని వాళ్ళకి 12 ఏళ్ళు ఇంకా వాళ్ళకి బిడ్లు అయిందిలే. ఒక 2 సర్తీలు అబార్షన్ అయిందా. అబార్షన్ అయిందా దానికి ఏం చేసి వాళ్ళు వెనకెట్టేస్తూ ఉంటారు. గుణశీల నర్సింగంలో పై చూపించింది అంకే వాళ్ళు 4.5 months అయింది. ఏమి ఇద్దరు ఒకరే కాదు, ఆలమొగలు ఇద్దరు తీసుకుంటా ఉండరు. ఇప్పుడు 2 months 8 days అయింది సార్ ప్రాసెసింగ్. ఆ బిడ్డని టెస్ట్ మనీస్ చెప్పండి అంటే సిగ్గుపడుతూ ఉంది. నెక్స్ట్ ఈ 1 week పైనాక ఆ బిడ్డ చేతుల్లో చెప్పిస్తాను. ఇట్లా టెస్ట్ మనీస్ బాగుంది సార్. ఇది ఒకరా సంజీవని తెచ్చినట్లా కృష్ణ పరమాత్మ ఉన్నట్లా మా లయన్స్ సార్, శ్రీనివాస్ సారు సారథి ఉన్నట్లా మనమంతా గుర్రాలు ఉన్నట్లా పోతా ఉండి మంచి చేస్తా ఉంటే మనకి భగవంతుడు దావ చూపిస్తాడు. నాగభూషణ్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తూ ఉండారు. ಯಾವುದೇ ఐడియా క్రియేట్ చేయని నేను నిన్న కాదు మొన్న 4 star అచీవ్ అయితే నెక్స్ట్ ఈ మంత్లోగా 5 star అచీవ్ అవుతాను. టోటల్ నాది మెంబర్స్ 900 జనం ఉండారు సార్ ఆల్రెడీ. నా దాంట్లో 673 జనము పర్చేస్ చేసి చేస్తా ఉండారు. అది థ్యాంక్ యూ ఫస్ట్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ప్రొడక్ట్ గురించి మాత్రమే ఇప్పుడు టెస్ట్ మనీస్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. సార్ చూడండి ఫ్రెండ్స్, సో అంత ఏజ్ లో కూడా సారు ఎంత యాక్టివ్ గా చేస్తున్న దానికి కారణం ఏంటంటే క్యూర్సెల్ అది వాడేదాని నుంచి ఆయన రిజల్ట్సే 5 రకాల రిజల్ట్స్ చెప్పడం జరిగింది. ఇలా తీసుకుంటే మాకు ఎవరీ సండే టెస్ట్ మనీలు సెషన్ ఉంటుందన్నమాట. అక్కడ ఎంతమంది వస్తున్నారంటే అసలు మేము టెస్ట్ మనీలు చెప్పించడానికే మాకు టైం చాలదు, అలా వస్తున్నాయి. రిజల్ట్ అనేది 100% ఉంది. ఏదైనా మార్కెటింగ్ లో మనం సక్సెస్ కావాలంటే నంబర్ 1 ప్రొడక్ట్ అనేది చాలా ఎఫికసీ ఉండాలి, అంటే అది బాగా రిజల్ట్ రావాలి. అది మన దానిలో ఉంది. అలాగే ఇన్కమ్ ప్లాన్ అల్టిమేట్, ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఇవ్వలేనటువంటి ఇన్కమ్ ప్లాన్ మనకు ఉంది. సో అది చాలా ఎక్సలెంట్ ప్లాన్. ఒక్కొక్కటే చెప్పాలంటే దానికి మనకు టైం సరిపోదు. హైలైట్ గా చెప్పాలంటే ఈ ప్రమో రివార్డ్ అంటే జస్ట్ ఫస్ట్ స్టెప్ లోనే ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఏం వర్క్ చేయకున్నా సరే మనకి ఇన్కమ్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఈ ప్రమో రివార్డ్. జస్ట్ 2 sales చేస్తే మీకు $3 per week అంటే ఎవ్రీ మంత్ 1000 డబ్బు మనం తీసుకునే అవకాశము, దట్ 2 years మనం తీసుకునే అవకాశం అనేది ఇక్కడ ఉంది. ఇంకా మ్యాచింగ్ ఇన్కమ్, తర్వాత స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అయితే హైలైట్. జస్ట్ అన్ని కంపెనీస్ లో ఒక లెవెల్కి మాత్రమే ఇస్తారు. బట్ మన కంపెనీలో 5 levels వరకు తగ్గకుండా, అది కూడా 10%కి తగ్గకుండా వచ్చేటటువంటి ఇన్కమ్ మన దగ్గర ఉంది. ఇంకా రివార్డ్స్ నియర్లీ 45 crores ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నట్లయితే యాక్చువల్ గా ఒకటి కాదు, అన్ని హైలైట్స్ ఉన్నాయి. సో అయితే ఎవరైనా సంపాదించిన వాళ్ళు ఉన్నారంటే ఉన్నారండి. జస్ట్ ఇక 6 months లోపలే మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 10,000 అన్నా కనీసం అర్న్ చేసే వాళ్ళు ఎంతమంది అంటే కొన్ని వేల మంది ఆల్రెడీ ఉన్నారు. ఇంకా ₹1,00,000 తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 100లో ఉన్నారు. తర్వాత 5 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 6 నెలల్లో 6 కోటి సంపాదించుకొని ఉన్నారా అంటే మినిమం 50 లక్షల పైన సంపాదించుకుని ఉన్నారంటే అది కూడా ఉన్నారు. ఈ మనందరికీ బిజినెస్ తీసుకుని వచ్చినటువంటి
మన లయన్ ప్రసాద్ సారు నియర్లీ 70 lakhs పైన అర్న్ చేయడం జరిగింది. ఇది ప్రాక్టికల్ గా ప్రూవెన్. ఎన్నో మనము అన్నో అక్కడ వస్తాయంట, ఇక్కడ వస్తాయంట, ఇంత ఇన్కమ్ వస్తుందంట అంటానే ఉంటుంది, కానీ ఇన్కమ్ అనేది రాదు. బట్ ఇక్కడ ప్రూవన్ అయింది, ప్రతి ఒక్కటి కూడా ప్రొడక్ట్ పరంగా ప్రూవన్ అయింది, ఇన్కమ్ పరంగా ప్రూవన్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము హ్యాపీగా ఇది బిజినెస్ చేసుకోవచ్చు. నో లయబిలిటీ. మనం ఏదైతే పే చేస్తామో దానికి ప్రొడక్ట్ ఇచ్చేస్తున్నాము. సో లయబిలిటీ లేకుండా ఇంత ఇన్కమ్ ఆపర్చునిటీ ఎక్కడా లేదు. నా భూతో నా భవిష్యత్ అని మనం చెప్పొచ్చు అనమాట. అలాంటి అవకాశం గురించే ఈరోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఎవరైతే మీకు ఇన్వైట్ చేశారో వాళ్ళకి మీరు హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పండి. ఇక ఎప్పుడో కాదు బిజినెస్ ని, రేపు కాదు, ఈ రోజు కాదు, ఇప్పుడే డూ ఇట్ నవ్ అనే మనము ఫార్ములా ఫాలో అయినట్లయితే 100% మనం సక్సెస్ కావచ్చు. అలాగే మనందరూ కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ కావడానికి సక్సెస్ ఫార్ములా ఆల్రెడీ ఉంది. ఏమంటే ఇక్కడ జూమ్ సెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు మండే, థర్స్డే, సాటర్డే ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది మనకు, దానికి ఇన్వైట్ చేయడము. తర్వాత ఎవ్రీడే ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి మనకు, అంటే టెక్నికల్ సెషన్స్. తర్వాత ఆల్రెడీ సక్సీడ్ అయినటువంటి పర్సన్స్ దీనిలో ఎలా సక్సెస్ కావాలి, వాళ్ళు మనకు నడిపించడానికి, మనకు చేయి పట్టి నడిపించుకోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇంత రిజల్ట్ ఇంత ఫాస్ట్ గా వస్తుంది. కాబట్టి ఈ రోజు నిజంగా మీరు ఈ అవకాశం గురించి కొత్తగా మీరు విన్నట్లు వాళ్ళైతే మీరు నిజంగా ధన్యులు అని చెప్పొచ్చు. కాబట్టి ఈ బిజినెస్ టేకప్ చేసి ప్రతి ఒక్కరు కూడా మనం సక్సెస్ అవుదాం. సో ఇంతవరకు మీకు వాల్యుబుల్ టైం ని మీరు ఇక్కడ ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినటువంటి మన లయన్ ప్రసాద్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ సెషన్ కంక్లూడ్ చేసుకుందాం. ఎస్ బాబా సార్. ఓకే. ఎస్ సార్. పదివేల నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు. 10,000 స్టార్టింగ్ 10,000, దాని తర్వాత ఎంతైనా పెట్టుకోవచ్చు. గ్యారంటీ ఏముంటుంది.